శుభోదయం. 1% రూల్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది తెలియని వాళ్ళ కోసం. మన నడవడి, మన విజయం, మనం నడిచే మార్గము, ఇవన్నిటి గురించి ఇది. జీవితంలో విజయం సాధించడానికి ఇది ఒక మార్గం. ఇది ఫిలాసఫీ కానీ థియరీ కానీ కాదు, రుజువు చేయబడింది. మీరు బ్రిటిష్ సైక్లింగ్ టీం గురించి ఒక స్టోరీ ఉంది, తెలుసుకోండి. 1% రూల్ ఎఫెక్ట్ అని తెలుస్తుంది. ఏంటిది రూలు? మనం కనుక మన ప్రవర్తనలో కానీ మన ప్రయత్నంలో కానీ రోజుకు 1% 1% కనుక ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే, బెటర్గా చేసినట్టయితే, సంవత్సరం లోపల మనము 37.5% వృద్ధి అవుతామని రూల్ చెప్తుంది. ఏదైనా సరే, అది మన ఆహార వ్యవహారాల్లోనైనా, మన ఉద్యోగంలో మనం చేసే విధానంలోనైనా, లేక మనం పొదుపు చేసే విధానంలోనైనా, ఖర్చు చేసే విధానంలోనైనా, ఏ రంగంలోనైనా 1% ఇంప్రూవ్మెంట్ కష్టం కాదు కదా. నీవు మారాలిరా అని చెప్తే ఎవ్వరు వినరు. ఎందుకంటే అది ఒక పెద్ద గండంలాగా, పెద్ద ఒక ఇది అసాధ్యమైన విషయంలాగా భావిస్తారు. మరి ఎందుకో చాలామందికి తెలిసినా ఇది పాటించరు. నమ్మకం లేకపోవడం వలనో, బద్ధకం వలనో, మరే కారణమో. ఏమైనా మనము వృద్ధి కావాలనుకుంటే, మనం అనుకున్న రంగంలో వృద్ధి కావాలనుకుంటే తప్పకుండా ఇది ఒక మంచి మార్గం అని నా నమ్మకం. నేను దాన్ని పాటిస్తాను. ఒకప్పుడు ఒక ముక్క కూడా మాట్లాడలేని వాడిని ఇప్పుడు ఏ రకమైనటువంటి రాసుకున్న విషయం లేకపోయినా కొంచెంసేపు మాట్లాడగలుగుతున్నాను. ఇది వృద్ధి అని నేను అనుకుంటాను. ఈ రకంగా ప్రతి విషయంలో చాలా మంచి జరిగింది. మీకు కూడా తప్పకుండా మంచి జరుగుతుందని, జరగాలని కోరుకుంటూ ఉంటాను. శుభమస్తు.